డీటెయిల్స్ చూస్తే తెలుగు రాష్ట్రాల్లో వరుస బస్సు ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. కర్నూలు బస్సు అగ్ని ప్రమాదం తర్వాత చేవెళ్ల బస్సు ప్రమాదం జరిగిన ఒక్కరోజు కాకముందే మరో 4 బస్సు ప్రమాదాలు జరగడం సంచలనం రేపుతుంది. కాలు బయటపెట్టి ప్రయాణించాలంటేనే వణుకు పుడుతుంది. ముఖ్యంగా బస్సు ఎక్కాలంటే ప్రయాణికులు భయపడిపోతున్నారు. శ్రీ సత్యసాయి జిల్లా చెన్నై కొత్తపల్లి మండలం దామరాజుపల్లి దగ్గర జబ్బర్ ట్రావెల్ బస్సు ఓ ట్రాక్టర్ను ఢీకొట్టింది. ఈ ఘటనలో బెంగళూరుకు చెందిన ఓ మహిళ మరణించగా మరో 8 మంది గాయపడ్డారు. ఈ బస్సు బెంగళూరు నుంచి హైదరాబాద్ వస్తుంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇక మరోవైపు నల్గొండ జిల్లా వేములపల్లి మండలం బుగ్గబావిగూడెం వద్ద అద్దంకి నార్కెట్పల్లి హైవేపై ఈ తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ప్రైవేట్ ట్రావెల్ బస్సు ట్రాక్టర్ను వెనుక నుంచి ఢీకొట్టింది. దీంతో ట్రాక్టర్ రోడ్డుపై బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ట్రాక్టర్లో ప్రయాణిస్తున్న 4గురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను మిర్యాలగూడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కొట్టుకుపోతున్నాం ట్రాక్టర్ మీద. బస్ ఆయన వచ్చి వెనక నుంచి గుద్దిండు. 5 గాయాలు తగిలింది. ఒకరికేమో చేయి ఇరిగింది, కాలు మీద దెబ్బలు తగిలింది, తిలకాయ మీద. ఇంకోటి ఏమో నడు మీద దెబ్బలు తగిలింది. మా టికెట్ అండి మీరు కూడా కావల్ నుంచి హైదరాబాద్కి వెళ్ళిపోతున్నాము. 20 ఆ టైంలో బస్సులోనేమో ఒక 35-40 మెంబర్స్ ఉండొచ్చు. మేము సగం ఇక్కడికి వచ్చిన తర్వాత అందరూ ఫుల్ నిద్ర డీప్ స్లీప్ లో ఉన్నాము. ఉన్నట్టుండి అందరు బొల్లిగంత పడిపోయింది. ఆమైతే మరి కాళ్ళకైతే దెబ్బ తాసింది. అక్కడ ట్రాక్టర్ పడిపోయింది. ఆ ట్రాక్టర్ కూడా ముందు ట్రక్ వచ్చి 3 తిప్పులేసేసింది అనమాట. అక్కడ పడిపోయింది. 4 మెంబర్స్ అయితే గాయాలు అయిపోయాయి. కావల్ నుంచి హైదరాబాద్కి. ఇటు ఏలూరు జిల్లాలోనూ మరో రోడ్డు ప్రమాదం జరిగింది. లింగపాలెం మండలం జూబ్లీ నగర్లో మరో బస్సు ప్రమాదం జరిగింది. భారతీ ట్రావెల్స్కి చెందిన బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందారు, 10 మందికి గాయాలయ్యాయి. ఇక కరీంనగర్ జిల్లాలోనూ మరో రోడ్డు ప్రమాదం జరిగింది. రేణిగుంట దగ్గర ట్రాక్టర్ను మేడ్పల్లి డిపోకు చెందిన ఎక్స్ప్రెస్ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 15 మందికి గాయాలయ్యాయి. ట్రాక్టర్ వడ్లతో వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. 7:38 మధ్యలో మరి ప్రతిరోజు ధర్మారం నుంచి హైదరాబాద్ వెళ్ళే స్లీపర్ బస్ భారతి అనే ప్రైవేట్ ట్రావెల్స్ మరి లింగపాలెం వే బ్రిడ్జ్ దగ్గర ఒక 2 వీలర్ మీద వెళ్తున్న ఇద్దరిని గుద్ది కొంచెం ముందుకు వచ్చిన తర్వాత టర్నింగ్ లో మరి బస్సు తిరిగి పడిపోయింది. సో రైట్ సైడ్ లో పడిపోయింది. మనం చూడొచ్చిందా చూసాము. దాదాపు దీంట్లో 10కి పైగా ప్యాసింజర్స్ ఉన్నారు. ఒక డ్రైవర్ ఉన్నాడు. సో డ్రైవర్ జరిగిన వెంటనే మరి అతను పారిపోయడం తెలుస్తా ఉంది. మిగతా వాళ్ళు హాస్పిటల్లో ఉన్నారు. అందరు కూడా మైనర్ ఇంజరీస్ అయినాయి. ఎవరు కూడా మేజర్ ఇంజరీస్ అవ్వలేదు. సో వెళ్ళి కూడా నేను పిహెచ్సిలో చూశాను. అక్కడ అంతా కూడా వాళ్ళకి ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది. ఏదైనా అవసరం ఉంటే డెఫినెట్ గా వాళ్ళని ఏలూరు హాస్పిటల్ పంపిస్తానని నేను తెలియజేస్తున్నాను. అన్ఫార్చునేట్లీ బస్ కింద ఒక బాడీ మరి అక్కడ ఉండిపోవడం జరిగింది. సో వెంటనే క్రెయిన్ ని అలాగే అంబులెన్స్ ని ఫైర్ ని పిలిపించి మరి ఆ క్రెయిన్ తోటి బస్ లిఫ్ట్ చేసి ఆ బాడీని మరి అంబులెన్స్ లో మరి చింతలపూడి గవర్నమెంట్ హాస్పిటల్ కి పంపించడం జరిగింది. సో డ్రైవర్ గురించి డీటెయిల్స్ తెలియాల్సి ఉంది. మరి ఒక యాక్సిడెంట్ విషయంలో కూడా ఇన్వెస్టిగేషన్ మరి అటు పోలీసు వారు చేస్తారు. కాబట్టి ఇది తప్పకుండా మరి ఒకవేళ ప్రైవేట్ ట్రావెల్స్ వల్ల నిర్లక్ష్యం అయితే. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని అందించడానికి మా క్రైమ్ బ్యూరో చీఫ్ ఇన్నారెడ్డి ఫోన్ లైన్లో ఉన్నారు. ఇన్నారెడ్డి, చెప్పండి, ఏంటి వరుస బస్సు ప్రమాదాల వల్ల ప్రయాణికులు బెంబెలెత్తిపోతున్నారు? తాజాగా జరిగినటువంటి ఇన్సిడెంట్ వల్ల ప్రయాణాలు గమ్యస్థానాలకు చేరాలంటే ఏది సురక్షితం అనుకోవచ్చు? మనం చూస్తా ఉన్నాం. అంటే ఒక యాక్సిడెంట్ జరిగితే మామూలు 2 యాక్సిడెంట్ జరిగితే కామన్ అనుకోవచ్చు. కానీ ఇట్లా వరుసగా జరుగుతున్న ప్రమాదాలను చూస్తుంటే మనం గమనిస్తే కర్నూలు బస్సు అగ్ని ప్రమాదం జరిగిన తర్వాత చెవేళ్ళ బస్సు తర్వాత ఒక రోజు కాకముందే మరో 4 బస్సు ప్రమాదాలు జరగడం అనేది ప్రస్తుతం సంచలనంగా మారుతున్న నేపథ్యంలో నిజంగానే మీరు అన్నట్టుగా అసలు మనం బస్సు ప్రయాణం చేయాలంటే ఒకవేళ ఫ్లైట్ లో ప్రయాణం చేయాలంటే అక్కడ ప్రమాదమే, బస్సులో ప్రయాణం చేయాలంటే
ఈ రకమైన ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో మనం ఏ రకంగా మనం గమ్యస్థానాలను చేరడానికి బస్సులను వడాలంటే కూడా భయపడే స్థాయికి వెళ్ళింది కాబట్టి దీంట్లో మనం అంటే ఈ ప్రమాదాలన్నీ కూడా మానవరహిత ప్రమాదాలే. ప్రస్తుతం జరుగుతున్న ప్రమాదాలన్నీ కూడా మానవ తప్పిదాలని ఖచ్చితంగా చెప్పుకోవాలి. ప్రధానంగా మనం గమనిస్తే ఈ ప్రమాదాలకు సంబంధించి నిర్లక్ష్యం అనేది మాత్రం చాలా స్పష్టంగా అనిపిస్తా ఉంది. సో నిన్న మనం చేవెళ్ళ సంబంధించిన ప్రమాదం చూస్తే అతను డ్రైవర్ నిర్లక్ష్యంగా ఆపోజిట్ లో రావడం, కంకర కూడా మితిమీరి అంటే లెవెల్ కు మించి కంకర పోసుకొని పోవడం. సో ఇవన్నీ కూడా ఏంటంటే ఇవన్నీ వైలెన్స్ గైడ్ లైన్స్ అన్ని కూడా వైలెన్స్ చేస్తూ రోడ్ల మీదకి వచ్చిన తర్వాత తనిఖీలు చేయడం అనేది అక్కడ లేకపోవడం. సో నిజంగా కనుక ప్రభుత్వ అధికారులు చేయాల్సిన డ్యూటీలో భాగంగా తనిఖీలు కనుక పర్ఫెక్ట్ గా చేసుకుంటూ పోతే ఇప్పుడు మనం చెప్తున్న ప్రమాదాల్లో ఏ ప్రమాదం కూడా జరిగేది కాదు. ఇవన్నీ కూడా హ్యూమన్ మిస్టేక్స్ అని చెప్పేసి కూడా చాలా స్పష్టంగా చెప్పుకోవచ్చు. ఇదే కాకుండా ప్రధానంగా మనం గమనిస్తే మొన్న కర్నూలు బస్ ప్రమాదం జరిగిన తర్వాత ఆ ప్రమాదం జరిగిన నేపథ్యంలో అక్కడ అధికారులు తనిఖీలు సరిగ్గా చేయకపోవటం, డ్రైవర్ డ్రైవింగ్ నిర్లక్ష్యం కూడా స్పష్టంగా అర్థమవుతున్న నేపథ్యంలో అధికారులకు సంబంధించి తర్వాత అంటే ఏదైనా ఒక సంఘటన జరగగానే హడావుడిగా అధికారులు రోడ్డు మీదకి వచ్చి అప్పటికప్పుడు ఏదో పెద్ద మేము డ్యూటీ చేస్తామని చెప్పారు, డ్యూటీ చేస్తారు. కానీ అవన్నీ కూడా కంటిన్యూ చర్యలు మాత్రమే. దీంట్లో మనం గమనించాల్సిన విషయం ఒకటే ఉంది మనోజ్. దీంట్లో ఈ చలానాలు వేసినప్పుడు డేంజరస్ డ్రైవింగ్, స్పీడ్ డ్రైవింగ్ అని చెప్పుకున్నప్పుడు వ్యక్తుల మీద యాక్షన్ తీసుకున్నారా? 1000 రూపాయలు ఫైన్ వేసి వదిలేస్తున్నారు. తనిఖీలు అని చెప్పేసి మనం ఏదో మీడియాకి 2 వీడియోలు ఇచ్చేసి తర్వాత సైలెంట్ అయిపోతా ఉన్నారు. అదే డ్రైవర్ ఎవరైతే డేంజరస్ డ్రైవింగ్ అని చెప్పేసి చలానా వేసిన డ్రైవర్ ని కనుక పిలిపించి విచారణ చేసి ఇలాంటి చలానాలు 2 వస్తే లైసెన్స్ క్యాన్సిల్ చేస్తామని చెప్పేసి సో ఆ భయం అనేది లేకపోవటం, తర్వాత ప్రైవేట్ బస్సులు తనిఖీ చేయాలంటే కూడా అధికారులు దమ్ము ధైర్యం లేదు. ఎందుకంటే అవన్నీ కూడా రెడ్డి గారు ప్రధానంగా చూసుకుంటే ఈ ప్రైవేట్ ట్రావెల్స్ డ్రైవర్లు కూడా మితిమీరిన వేగంతో వెళ్తున్నారు. వారికి అడ్డు అదుపు లేకుండా వాళ్ళు ఇష్టానుసారంగా డ్రైవింగ్ చేసుకుంటూ ప్రయాణికుల్ని గాల్లో కలిసిపోయినటువంటి పరిస్థితి ఉంది. వీరిపైన కఠిన చర్యలు తీసుకోవాలంటే ఎలాంటి తనిఖీలు అవసరం అంటారు? ఏం లేదు మనోజ్, ప్రధానంగా మనం చూస్తే ఈ తనిఖీల వ్యవహారంలో ఎవరు కూడా డ్యూటీ అంటే తనిఖీలు చేయాల్సిన అధికారులు సరైన డ్యూటీ చేయకపోవటం వల్లనే ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. సో ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకున్నప్పుడు కనీసం అధికారుల మీద చర్యలు తీసుకోవడం అనేది జరగలేదు. సో ఇన్ని ప్రమాదాలు జరిగినాయి కదా, ఏ అధికారి ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం, మీడియాలో మనం చెప్పుకుంటున్నాం, మన డిస్కషన్ లో మనం చెప్పుకుంటున్నాం, అధికారులు కనుక సరిగ్గా తనిఖీలు చేస్తుంటే అధికారులు కనుక ఇలాంటి స్పీడ్ డ్రైవింగ్ పట్ల కావచ్చు, నిర్లక్ష్యమైన డ్రైవింగ్ పట్ల నిన్న జరిగిన డ్రైవింగ్ వ్యవహారంలో కూడా అతను 2 సార్లు ఇలానే రివర్స్ లో వెహికల్ నడిపిన చలానా పడింది. సో అతను కనుక ఆపి తనిఖీలు చేసి కనుక వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటే ప్రమాదం జరుగుండేది కాదు. ఇక్కడ అధికార నిర్లక్ష్యం ఉంది. మరి నిర్లక్ష్యంగా అధికారుల మీద చర్యలు తీసుకున్నారా? ఒక్క అధికారిని చెప్పండి, ఈ అధికారి మీద చర్యలు తీసుకొని చెప్పండి. అధికారి మీద చర్యలు తీసుకోరు. అధికారులేమో ఈ బస్సు డ్రైవర్లకు సంబంధించి రాజకీయ నాయకులు లేకపోతే దాంట్లో బిజినెస్ మెన్ లో బస్సులు ఉంటాయి కాబట్టి ఎక్కడ వాళ్ళని కదిలిస్తే మా ఉద్యోగాలు పోతాయని చెప్పేసి వాళ్ళు తనిఖీలు చేయరు. ఇవంతా కూడా ప్రభుత్వ యంత్రాంగం తర్వాత అధికార గణంలో కనుక మార్పు రాకపోతే ఈ ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి మనోజ్. అలాగే ఇన్నారెడ్డి ప్రధానంగా చూసుకుంటే ఏదైతే ట్రావెల్స్ యాజమాన్యాలకు సంబంధించినటువంటి వాటి మీద కూడా ఒక ట్రావెల్కి సంబంధించినటువంటి 70-80 బస్సులు ఉంటే ఆ ట్రావెల్ బస్సు వస్తుందంటే కూడా పలానా బస్సు వస్తుందంటే వదిలేని అనేసి కూడా రాజకీయ నాయకులను కూడా కొంచెం ప్రలోభాలు చేస్తున్నటువంటి యాజమాన్యాలు ఉన్నాయి. ఇలాంటి వారి మీద రాజకీయ నాయకులు వెనకేసుకొని వస్తున్నారనుకోవచ్చు ఈ ట్రావెల్స్కి సంబంధించినటువంటి పలు సంస్థల యాజమాన్యాలు. మనోజ్, వ్యవస్థలో మార్పు రానంత కాలము ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి. ఏమైతే ఈ రాజకీయ వ్యవస్థ తర్వాత బిజినెస్ సంబంధించిన కొంతమంది నాయకులు తమ పలుకుబడిని ఉపయోగించి అధికారులు బెదిరిస్తూ అధికారులు తమ డ్యూటీ తాము చేయకుండా వాళ్ళు అడ్డుకుంటున్నారో ఇవి ఆగే పరిస్థితి లేదు. పోనీ ప్రజా శ్రేయస్సు కోరి మేము ప్రజల గురించి ఆలోచిస్తాము, ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వాలు కాబట్టి గవర్నమెంట్ కూడా ఇలాంటి వాటి పట్ల నిశ్చితంగా పరిశీలించి యాక్షన్ తీసుకుని ఉంటే ప్రమాదాలు జరిగే అవకాశమే లేదు. అధికార యంత్రాంగం, ప్రభుత్వ యంత్రాంగం దీంట్లో ఒక సిస్టమ్ అంటూ ఒకటి ఉంది. ఆ సిస్టమ్ లో ఉన్న లీగాలిటీ ఫాలో అప్ అవ్వకుండా
ఇక్కడ డబ్బు తర్వాత అధికారం అనేది ఇక్కడ ఎక్కువగా మోటివేట్ చేస్తుంది కాబట్టి ఆ రెండింటికి లొంగిపోయిన ఈ యంత్రాంగం అనేది ఈ సిస్టమ్ ని కరప్ట్ చేస్తుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఇది మారేది కాదు. ఇప్పుడు చూస్తాం బస్సు ప్రమాదాలు జరుగుతున్నాయి, హడావుడిగా చెకింగ్ చేస్తారు. ఎంత చెకింగ్ చేసినా సిస్టమ్ లో లోపాలు ఉన్నాయి కాబట్టే ఇన్ని ప్రమాదాలు జరిగింది. అదే సిస్టమ్ లో ఎక్కడ లోపం ఉంది, తర్వాత ఏ బస్సు డ్రైవరు సరిగ్గా డ్రైవింగ్ చేయట్లేదు, తర్వాత ఎలాంటి పర్మిషన్లు లేవు, అది ఎవరిదైనా సరే సీజ్ చేసే దమ్ము ధైర్యం అధికారులకు ఇవ్వాలి. ఎవరైనా సరే ఇలాంటి అధికారులు కనుక ఇలాంటి బస్సుల పట్ల యాక్షన్ తీసుకోకుండా ఒకవేళ నిర్లక్ష్యం వహిస్తే అధికారుల మీద కూడా యాక్షన్ తీసుకునే సిస్టమ్ కనుక ఉంటే ఎక్కడికక్కడ దాన్ని కట్టుదల చేస్తా ఉంటే మాత్రం ప్రమాదాలు జరగవు. ఈ సిస్టమ్ లో ఉన్న ఈ కరప్షన్ కావచ్చు, సిస్టమ్ లో ఉన్న దీనికి అధికారం తర్వాత డబ్బు అనేది ప్రలోభాలు చేపిస్తుంది కాబట్టి సిస్టమ్ లో మార్పు రానంత కాలం ఈ ప్రమాదాలు ఆగవు. ఇన్ని ప్రమాదాలు జరుగుతున్నా కూడా ఇప్పటికైనా చర్యలు తీసుకుంటాం, యాక్షన్ తీసుకుంటాం. యాక్షన్ తీసుకున్న ఒక్క అధికారి మీద యాక్షన్ తీసుకున్న సందర్భం అయితే లేదు. మళ్ళీ తనిఖీలు చేస్తారు, సైలెంట్ గా ఉంటారు. మొన్న కర్నూలు ప్రమాదం జరగగానే హడావుడిగా 2 రోజులే, ఓన్లీ 2 days తనిఖీలు చేశారు. తనిఖీలు చేసినప్పుడు బస్సులు సీజ్ చేసామన్నారు. ఒక్క బస్సు అయినా సరే సీజ్ చేసి దాన్ని పర్మనెంట్ గా రోడ్డు మీద రాకుండా చేయగలిగారా? లేదు. 1 నిమిషం సీజ్ చేసామన్నారు, మీడియాకు ఒక బయట ఇచ్చేస్తారు, కథం మళ్ళీ రోడ్డు మీదకి వస్తూనే ఉంటాయి. అవన్నీ కూడా మృత్యు శకటాలుగా మారి జనాల ప్రాణాలతో ఆటాడుకుంటున్నాయి. కాబట్టి సిస్టమ్ లో మార్పు రానంత కాలం, అధికార గణంలో ఈ చర్యలు తీసుకున్నంత కాలం ఎట్టి పరిస్థితుల్లో ఇవి ఆగవు, కొనసాగుతూనే ఉంటాయి. అది ఏ రోజైతే వచ్చిందో ఆ రోజే మన ప్రాణాలు సెక్యూరిటీగా అని అది చెప్పుకోవచ్చు. ఎప్పటికైనా సరే మనం బస్సులో వెళ్ళాలన్నా, ఏ ట్రాన్స్పోర్ట్ లో వెళ్ళాలన్నా, ప్రభుత్వం వెళ్ళాలన్నా కూడా ఖచ్చితంగా అది మృత్యు శకటమే అని చాలా స్పష్టంగా చెప్పుకోవచ్చు మనం. రైట్ ఇన్నారెడ్డి, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.